ఓటరుకి ఒక రౌడీ. మీరు విన్నది నిజమే. ఓటర్కొక పోలీస్ కాదు, ఓటర్కొక రౌడీ. మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పక్కాగా రిగ్గింగ్. ఏజెంట్లే లేకుండా జరిగిన ఎలక్షన్గా దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక రికార్డ్. పోటీ చేస్తోన్న జడ్పీటీసీ అభ్యర్థే ఓటు వెయ్యలేని దుస్థితి. ప్రతి ఊరికి 400-500 మంది గూండాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో పచ్చముఠ పేట్రేగిపోయిన తీరు చూసి దేశ ప్రజలు నివ్వెరపోయారు. అధికార మదమెక్కిన పచ్చగూండాల సాక్షిగా, పచ్చనోట్లకు అమ్ముడుపోయిన పోలీసుల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఈసీ పదే పదే చెప్పే పారదర్శకతకి కూడా ప్రజాస్వామ్యంతో పాటే పాతరేసింది చంబల్ ముఠ. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 14 నెలల పాలన గురించి ప్రజలను కదిలిస్తే వస్తోన్న స్పందనని బీప్ సౌండ్ లేకుండా ఎవరికీ వినిపించలేని పరిస్థితి. ఆ రేంజ్లో చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా వస్తాయో తెలుసు కాబట్టే పచ్చమూక బరి తెగించింది. ఒక్కో గ్రామంలో వందలాది మంది దొంగ ఓటర్లు పోలీసుల అండతో కవాతు చేస్తే అసలైన ఓటర్లు భయంతో వణికిపోయారు. చెంబల్లోయ బందిపోట్లని తలదన్నే రీతిలో టీడీపీ గూండాలు పులివెందుల, ఒంటిమిట్టల్లో చేసిన అరాచకాలను, వేయించిన దొంగ ఓట్లను చూసి బ్యాలెట్ బాక్స్ మౌనంగా రోదించింది. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో టీడీపీ గూండాలు చెలరేగిన తీరు, వాళ్ల అరాచకాలకు పోలీసుల నుంచి అధికార వ్యవస్థలన్నీ సలాం కొడుతూ సహకరించిన తీరు తెలుగు ప్రజలను మాత్రమే కాదు, దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రజల హృదయాలను గెలుచుకోవటం తమకు చేత కాదన్న విషయంలో స్పష్టత ఉన్న ఎల్లో తాలిబాన్లు రౌడీయిజాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్యానికి పాతరేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, ప్రలోభాలు మొదలు ఎన్ని అడ్డదారులు తొక్కినా ఆ 2 జడ్పీటీసీ స్థానాల్లో తమ అభ్యర్థులకు ఘోర పరాజయం తప్పదని చంద్రబాబు అండ్ కో చేయించిన అంతర్గత సర్వేల్లో తేలింది. దీంతో పూర్తిగా బరితెగించారు. ఎలాగైనా సరే పులివెందుల జడ్పీటీసీ స్థానంలో గెలిచి తీరాల్సిందేనని తమ కాలకేయ సైన్యానికి పెదబాబు, చిన్నబాబు దిశానిర్దేశం చేశారు. అత్యంత క్రూరులైన పచ్చ కాలకేయులకు కొంతమంది పోలీసు అధికారులను జత చేశారు. ఇక చెప్పేదే ఉంది. టీడీపీ కాలకేయ సైన్యం ఆకాశమే హద్దుగా చెలరేగింది. విచక్షణ మరిచి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సోమవారం రాత్రికే జమలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ గూండాలు, రౌడీలు ఒక్కో పోలింగ్ బూత్ వద్దకు 300 నుంచి 400 మంది వరకు చేరుకొని అక్కడే తిష్టవేశారు. పోలింగ్ బూతులను హైజాక్ చేసి ఉదయం 7 గంటలకే ఆ రౌడీలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసుకున్నారు, రిగ్గింగ్ చేశారు. చెంబల్లోయ బందిపోట్లను మించిపోయేలా టీడీపీ నేతలు ఈ ఎన్నికల్లో గూండాగిరి చేశారు. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటాంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు, లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో మునుపెన్నడూ చూడని విష సంస్కృతికి అధికార టీడీపీ తెరతీసింది. దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అసలు ఏజెంట్లే లేని ఎన్నికలను నిర్వహించి టీడీపీ పెద్దలు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. ఎన్నికల సంఘంతో పాటు పోలీసులు కూడా కళ్లు మూసుకోవటంతో ఎన్నికల నిర్వహణ పూర్తిగా తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బరిలో నిలిచిన అభ్యర్థులు తమ తరపున పర్యవేక్షించేందుకు జనరల్ ఏజెంట్లతో పాటు బూత్ కొకరు చొప్పున పోలింగ్ ఏజెంట్లను నియమించుకుంటారు. వీరు తమకు కేటాయించిన పోలింగ్ బూత్లలో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తూ ఉంటారు. రిగ్గింగ్ జరగకుండా అడ్డుకోవటం, బోగస్ ఓట్లు పడకుండా నివారించడం వీరి ప్రధాన విధి. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి భయంతో వణికిపోయిన టీడీపీ పెద్దలు ఓ పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్లలోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. అడుగడుగునా పోలీసు యంత్రాంగాన్ని మోహరించి తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి వారి వద్ద ఉన్న ఫారాలను చించివేసి గృహ నిర్బంధాలకు పాల్పడ్డారు. చివరికి పులివెందుల జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి, అతని జనరల్ ఏజెంట్ ఎం బాలరామరెడ్డిని కూడా ఓటు వేయనివ్వలేదు. వాళ్ల ఓట్లను దొంగ ఓట్లుగా పచ్చముఖా వేసుకుందంటే టీడీపీ గూండాల దౌర్జన్యం, పోలీసుల అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1951 అక్టోబర్ 25న తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి ఈ 74 ఏళ్లలో ఎన్నికల ప్రక్రియలో ఎన్నో సంస్కరణలు వచ్చాయి. ఓటు హక్కును పరిరక్షించడానికి, ఓటు హక్కును గౌరవించడానికి ఎన్నో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. కానీ దేశ ఎన్నికల చరిత్రలో పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్ అంత దుర్మార్గంగా మరే ఎన్నిక జరగలేదని ఎన్నికల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారి చెబుతున్నారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగిన తీరు దేశంలో ప్రజాస్వామ్యవాదులందరినీ షాక్కు గురిచేసింది. పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగింది. రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్లే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అడ్డదారిలో, దొంగదారిలో అన్నింటినీ అందుకోవటమే తెలిసిన టీడీపీ గూండాలు నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే నిర్లజ్జగా సహాయ సహకారాలు అందించారు పోలీసులు. ప్రతి ఊళ్ళో 100 మంది గూండాలు దొంగ ఓట్ల జాతర చేస్తుంటే నిజమైన ఓటర్లు భయంతో అల్లాడిపోయారు. టీడీపీ గూండాలే కాదు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ నిస్సిగ్గుగా రౌడీయిజానికి దిగారంటే ఎంత దిగజారైనా ఎన్నికల్లో గెలవాలన్నదే పచ్చ మూక కుతంత్రం. ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు కనీసం తన వయసుకు తగ్గట్లయినా హుందాగా ఉండాలని, ఎన్నికల్లో చేసిన అక్రమాలు, దుర్మార్గాలు ఏమాత్రం మంచివి కావని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తూ ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తూ ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. అధికార పార్టీ ఆగడాలు, స్వయంగా మంత్రి ఎమ్మెల్యే అరాచకాలు, అధికార దుర్వినియోగం, పోలీసు యంత్రాంగం స్వామి భక్తి సాక్షిగా ప్రజాస్వామ్యం నడి వీధుల్లో అపహాస్యం పాలయ్యింది. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్య విలువలో మౌలిక సూత్రాలను కాలరాస్తూ పులివెందుల ఒంటిమిట్టల్లో టీడీపీ కూటమి సర్కారు పాల్పడిన అక్రమాలు చూసి దేశ ప్రజలంతా నిర్ఘాంతపోతున్నారు. కాల్చి పారేస్తా అంటూ బూతు పదంతో బెదిరింపు. పులివెందులలో టీడీపీ కుట్రలకు కాకీలు పెట్టిన కూతకి ఈ బెదిరింపు ఒక సాక్ష్యం. పార్టీ కార్యాలయంలోకి భారీ సంఖ్యలో దూసుకొచ్చిన పోలీసులను చూసి కలవరపడుతోన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ముందు వీరత్వ ప్రదర్శన చేశారొక డీఎస్పీ. ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ పోలింగ్ బూత్ల దగ్గర రిగ్గింగ్ చేస్తోన్న టీడీపీ గూండాల దగ్గర చెప్పాల్సిన డైలాగ్ కదా అది. దొంగ ఓట్ల జాతర చేయిస్తున్న పచ్చమూక ముందు పేలాల్సిన డైలాగ్ కదా అది. కానీ టీడీపీ గూండాగిరికి, గులాంగిరీ చేయడంలో నిండా మునిగిన కాకీలు బాధితులనే బెదిరించారు. ఓటర్లకే వార్నింగ్ ఇచ్చారు. అసాంఘిక శక్తులకే అండదండలందించారు. అధికార మదం ముందు జీ హుజూర్ అంటూ పోలీసులు సాష్టాంగ పడితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు కూడా అచేతనమైపోయాయి. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లే లేకుండా ఎన్నికలు నిర్వహించారంటే ఎల్లో తాలిబాన్లు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఏజెంట్లను అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతో వాళ్ళని పోలింగ్ బూతులకు రానివ్వలేదు. చివరకు నిస్సిగ్గుగా మహిళా ఏజెంట్లపై కూడా దౌర్జన్యాలకు దిగారు. అలానే ఓటర్లను కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి రానివ్వలేదు. ఇళ్ల నుంచి కదలనివ్వలేదు.
యథేచ్ఛగా దొంగ ఓట్ల జాతర చేశారు. అసలు మమ్మల్ని బయటికి పంపిస్తే కదా, మా ఓటు వాళ్ళే వేసుకుంటున్నారు. ఇంకా మమ్మల్ని స్లిప్పులు కూడా అడిగితే ఇక్కడైతే రావడం లేదు, అక్కడ తగ్గు కులాల వాళ్ళందరినీ బెదిరించి స్లిప్ ఇస్తారా ఇవ్వరా, డబ్బులు ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు అడిగినారా డబ్బులు ఇమ్మని ఏమన్నా, కానీ స్లిప్ అయితే లాక్కొని పోయినారు. వాళ్ళు ఇచ్చినారు కదంటే వాళ్ళ మొగోళ్ళు లేరులే, వాళ్ళు వచ్చేవాళ్ళు లేరులే, స్లిప్ ఇవ్వండి అని ఆమెను బెదిరించి, ఒక రౌడీ ఒక పోలీసు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటే ఇంకెక్కడ పోయి వేయాలా ఓటు వేయనిస్తారా, కట్టెలు పెట్టుకొని రోడ్డు కూడా దాటిని పోలింగ్ కేంద్రం కూడా చూడలేము మేమైతే. నిన్న అసలు కట్టెలు తీసుకొని ఎంగుతా మీ పోనీ అన్నారు. ఏదైనా పశ్చిమంతో సమానంగా రాబడు అంత అధ్వానంగా నువ్వు మాట్లాడుతున్నావు, లమిలి కొరక నువ్వు మాట్లాడితే మళ్ళీ ఆ నుంచి ఎవడైనా రావద్దని చెప్పి అంత సప్రెట్ చేసుకు కట్టెలు తీసుకొని 900 మంది జనాన్ని 4 నుంచి తీసినారు. మా కొడుకులు 2 ఉన్నారు, పుల్లెట్టోళ్ళు, రోడ్లోనే మా ఇల్లు కూడా బెదిరించి చేసిపోతున్నారు వాళ్ళు. అంతా బయట సార్, కొత్త వాళ్ళు అంత కొత్త వాళ్ళే, గుండూరు వాళ్ళు అక్కడ లేరు. ఏం చేస్తావు, 78 ఏళ్ళు ఉన్నాయి సార్ నాకు వయసు. ఎన్ని చూసినాను ఇంత రవిడి రాజ్యం ఎప్పుడు నేను, కానీ ఎన్ని చూడాలి. పులివెందుల మండలంలో టీడీపీ అధికారిక రిగ్గింగ్ కు రింగ్ మాస్టర్ గా డీఐజీ కోయ ప్రవీణ్ వ్యవహరించారు. ఐపీఎస్ అధికారిగా తన చట్టబద్ధమైన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దిగజారుడుతనాన్ని ప్రదర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించి కుతంత్రానికి బరి తెగించారు. ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు యావత్ పోలీస్ యంత్రాంగాన్ని తన కుట్రలో భాగస్వామిగా చేసుకుని చెలరేగిపోయారు. చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను రాత్రి నుంచే దౌర్జన్య కాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. ఎవడి కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లుడు అవుతాడు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. టీడీపీ రిగ్గింగ్ కు పోలీసులు రక్షక కవచంగా నిలిచారు. పులివెందులలో అన్ని పోలింగ్ బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే వారిని బలవంతంగా బయటకి గెంటేశారు. అనంతరం ఏకపక్షంగా రిగ్గింగ్ చేసుకున్నారు. కాగా జమ్మలమడుగు, కమలాపురం నుంచి టీడీపీ కూటమి గూండాలను కూడా రప్పించారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల వారిని పోలింగ్ రోజున అనుమతించకూడదు, కానీ పోలీసులు ఎల్లో తాలిబాన్లకు రాచబాట పరిచారు. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసీప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసీప్ట్ను కూడా జత చేయాలి. ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. బ్యాలెట్ బాక్స్కు సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగబద్ధమైన బాధ్యతతో కూడుకున్న ప్రక్రియ. అయితే పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో ఎన్నికల ప్రక్రియ ఎక్కడా కూడా నిబంధనల ప్రకారం జరగనే లేదు. దౌర్జన్య కాండతో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే, ప్రజలు తమని గెలిపిస్తారన్న నమ్మకం ఉంటే ఈ అక్రమ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో తిరిగి ఎన్నికలు నిర్వహించారని సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి. కుట్రలు, వెన్నుపోట్లు, మోసాలు, వంచన, వర్తమానాన్ని తరచి చూసిన, చరిత్రని తవ్వి తీసిన కూటమి పాలకుల రాజకీయం అంతా తిరిగింది వాటి చుట్టూనే, తిరుగుతోంది వాటి చుట్టూనే. జనం మీద పగ తీర్చుకుంటున్నారా అన్న రీతిలో పాలన చేయడమే కాదు, ప్రజాస్వామ్యం మీద కూడా పగ తీర్చుకుంటోన్న రీతిలో పేట్రేగిపోవడం కూడా పచ్చమూకకి బాగా తెలుసు. వీటితో పాటు తెరచాటు బాగోతాలు నిర్వహించడంలోనూ చంద్రబాబుకి అపారమైన సామర్థ్యం ఉంది. అందుకే దేశంలో ఓట్ల చోరీ జరిగిందని గగ్గోలు పెడుతోన్న రాహుల్ గాంధీ ఏపీ వైపు చూడడం లేదు, చంద్రబాబు వైపు వేలు చూపించడం లేదు. ఎందుకంటారు? ఏముంది, బీజేపీతో పొత్తు, కాంగ్రెస్తో చీకటి స్నేహం. ఆశ్చర్యపోవడానికేం లేదు. ఆయన చంద్రబాబు
ఇట్టాంటి దిక్కుమాలిన వ్యవహారాల్లో హస్తం తిరిగిన నాయకుడు. పాలన అయినా రాజకీయాలకైనా కుట్రలు కుతంత్రాలు తెరచాటు బాగోతాలతోనే నెట్టుకు రావటం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన వ్యవహారం. దేశంలో దొంగ ఓట్ల మీద యుద్ధం చేస్తున్నా అంటున్న రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి మాత్రం మాట్లాడరు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఏపీలో కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉంది. మోదీ ప్రభుత్వంపై ఒంటికాల మీద లేచే రాహుల్ గాంధీ చంద్రబాబు జోలుకు మాత్రం రారు. దీనికి కారణం కాంగ్రెస్ తో చంద్రబాబుకు ఉన్న చీకటి స్నేహమే. ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషివాడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఆ రోజైనా మాట్లాడినాడా? మన గురించి నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్ చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా. ఇవి మాట్లాడుతున్నారు స్కాములు, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. దేశవ్యాప్తంగా దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఓట్ షోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు వెలగబట్టిన ఘనకార్యాల గురించి మాటైనా ప్రస్తావించరు. అటు ఏపీ కాంగ్రెస్ కూడా చంద్రబాబును పల్లెత్తు మాటనదు. ఇక ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న స్కామ్లపై కనీసం నోరెత్తరు. కానీ విచిత్రంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ మీద మాత్రం విమర్శలు చేస్తారు. రేవంత్ రెడ్డి సాయంతో కాంగ్రెస్ హైకమాండ్ తో చంద్రబాబు చీకటి స్నేహం చేస్తూ అదే సమయంలో బీజేపీతో పొత్తును కొనసాగిస్తూ తనదైన దిక్కుమాలిన రాజకీయాలు ప్రదర్శిస్తున్నారు. పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికల పోరులో టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను చూసిన దేశ ప్రజలు ఎల్లో తాలిబాన్ల పీచ మనచకపోతే ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థకి అర్థం లేకుండా పోతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.